హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజైతే నేను మసాలా దోశ అయితే వచ్చేసానండి. మనకి దోశ బ్యాటర్ అయితే ఒక 2 డేస్కి అయితే రెడీ చేసుకున్నాం కదా. ఫస్ట్ డే వేసినప్పుడు బాగానే తింటారు, సెకండ్ డే మరలా దోశ అంటారు. అలాంటప్పుడు అయితే మీరు ఇలాగా మసాలా దోశ అయితే చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాచింగ్ అవర్ వచ్చేలాగా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ముందుగా అయితే నేను ఒక 4-5 బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వాటర్ వేసి ఇలా ఒక 5-6 విజిల్లు వేయించానండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం పైప్ పీల్ అనేది తీసుకోవాలి. కానీ చల్లటి వాటర్ అయితే అసలు వేయకండి, ఎందుకంటే అలా వేస్తే మనకి పైన ఈ తొక్క అన్నది ఇంకా రాదండి. ఇలా అన్నీ కూడా తీసుకున్న తర్వాత వీటిని కొంచెం స్మాష్ చేసుకోవాలి. లేకపోతే మీరు సన్నగా కట్ చేసుకున్నా సరే. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా అయితే ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. ఈ ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే మినప్పప్పు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలండి, చిన్నగా చాప్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి అండి. దీంట్లో కారం అన్నది ఇంకా మనం సపరేట్గా కారం కానీ ఎండుమిర్చి కానీ వేయం. అల్లం కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఇందులో మనకి దోశలో ఈ ఆలు కర్రీ పెట్టిన తర్వాత సెపరేట్ చేయడానికి ఏమి ఉండదండి పిల్లలకి. కరివేపాకు కూడా నేను చిన్నగా చాప్ చేసేస్తాను. ఇంకా ఎండుమిర్చి కానీ ఏమి అందులో మనకి తీసి బయట పెట్టడానికి ఏమీ లేకుండా పిల్లలు అయితే తినేయచ్చు. ఇంకా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను, సన్నగా పొడవుగా కట్ చేసుకుని. ఈ ఆనియన్ కూడా వేసిన తర్వాత కొంచెం మనకి సాఫ్ట్ అయ్యే వరకు ఉంచి ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీకు మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక 1/2 స్పూన్ అండి, లేకపోతే గరం మసాలా పేస్ట్ సరే ఒక 1/2 స్పూన్ వేసుకొని కలిసే వరకు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసి మరలా ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు అనేవి, ఇవి కూడా వేసేసిన తర్వాత ఆనియన్స్ ఈ బంగాళదుంపలు పూర్తిగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఇందులో అయితే మరలా కొంచెం సాల్ట్ అయితే వేయండి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోని కరివేపాకు అయితేనండి ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసేయండి. ఇంకా పెద్దవైతే పిల్లలైతే పక్కన ఏరు పెట్టేస్తున్నారు కదా, ఇలాగైతే చేయండి. ఇంకా ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత మరలా మూత తీసి కలుపుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసాం కదా, చిన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకు కొంచెం మెత్తగా అయితే అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది. లేకపోతే మీరు ఒక్క స్పూన్ వాటర్ అయితే వేసుకోండి, ఎందుకంటే మనకి దోశ మీద స్ప్రెడ్ అవ్వాలి కదా, కొంచెం స్మూత్గానే ఉండాలి ఈ బ్యాటర్ అన్నది. మరలా మూత పెట్టేసి చూసుకుంటే ఇంక మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇంక లాస్ట్లో అయితే కొత్తిమీర కూడా సన్నగా నేను కట్ చేసుకున్నాను. ఈ కొత్తిమీర కూడా వేసి మరలా ఒక 1 మినిట్ మూత పెట్టేసి ఇక 1 మినిట్ తర్వాత మరలా మూత తీసుకొని కలిపేసుకుంటే మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశ బ్యాటర్ అయితే ముందు రోజు నైటే నేను రెడీ చేసుకున్నానండి. దీనికి ఎలా అంటే ఒక 3 గ్లాసెస్ రైస్కి 1 గ్లాసెస్ మినపప్పు తీసుకోవాలి. అలాగే మెంతులు ఒక స్పూను, ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు అండి. ఇంకా మనకి పిండి రుబ్బేటప్పుడే ఒక అటుకులు అయితే కొంచెం ఒక 1/2 గ్లాసు అటుకులు, నానబెట్టిన అటుకులు అయితే వేసుకోవాలి. ఇంకా నైటే రెడీ చేసుకున్నాను కదా, ఇంకా బయటే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టకుండానే. ఇంక ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే ముందుగా పాన్ తీసుకొని ఇలా దోశలా వేసుకున్న తర్వాత పైన మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి ఈ బంగాళదుంప కర్రీని అయితే వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలపాలి. తర్వాత ఇంకా 2 సైడ్స్ అయితే వేగనవసరం లేదండి, ఇలాగ ఫోల్డ్ చేసుకోవడమే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా రెండో దోశ కూడా నేను అలానే వేసాను. పిండి రుబ్బిన తర్వాత ఒక 4 అవర్స్ అయితే మనం బయట పెట్టారండి, ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టకండి. నేను నైట్ అంతా వదిలేసాను బయటే. ఇంకా సేమ్ రెండో దోశ కూడా ఇలా వేసిన తర్వాత దీనికి నేను పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.